ఇప్పుడు మనం మల్లాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం. ఒక డెలివరీ సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది. బాధ్యతలు మన కుటుంబం మన ముందు ఉండరు. అమ్మ చెప్పండి ఏం జరిగింది? ఏం జరిగింది అసలు? ఏం జరిగింది అసలు? డెలివరీ అవుతుంది 24 గంటల టైం అని చెప్పింది. కాకుండా వాళ్ళని మీరు తొందర వేసి చెప్పేయండి, మీరు తీసుకెళ్తామని చెప్పినాం. అట్లా చెప్పలేదు. చెప్పకుండా గ్లూకోజ్ పెట్టిందో లేదో తల్లి పక్కకు జరగమని చెప్తే నేను పక్కకు వచ్చేసిన అంట్లో వండబెట్టేసింది. ఇంట్లో రూమ్ లో వండుకున్నది. చూడకుండా పిల్ల వచ్చి లాగేస్తే పిల్ల ఏం కావాలో చెప్పుకుంది. ఇంకా అంటే ఇక్కడ మీరు చేర్చేటప్పుడు హాస్పిటల్లో డాక్టర్ గారు మేడం ఏమైనా ఉండే? కొట్టుకుంటుంది గాంధీ హాస్పిటల్ పోండ్రు అని చెప్పి గుండె కొట్టుకుంటుంది తీసుకురాని ఈ పిల్లలందరూ జత చేసి పంపించింది. ఇంకా మమ్మల్ని అందరిని అక్కడికి ఆడిపోతే గాంధీ పోతే ఒక్క డాక్టర్ ఒక్క తిట్టు తీస్తలేరు. ఒక్క మనిషి ఒక రకంగా మాట్లాడతలేదు. ఎక్కలేరు డాక్టర్ ఒక రకంగా మాట్లాడతలేదు. అది కాదమ్మా డాక్టర్ ఎక్కలేరు అంటున్నారు మీరు. అంటే ఇప్పుడు ఈ ఆసుపత్రులు లేరా? సూర్యనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ లేరు అందుబాటులో? ఆపరేషన్ చేసేస్తాం కదా అని మాట్లాడుతుంటారు వాళ్ళు. ఇక వాళ్ళ తల్లి ఏది మరి? ముందుకుంటే కదా ఇవ్వాలని ఇంకోటి ఒక జీవితాన్ని ఏర్పాటు చేసి ఇది వీళ్ళ చేతిలో ఒక్క రోజు జీవితం పోయిందంటే 10 నిమిషాల జీవితం పోయిందంటే ఏమనుకోవాలి సార్? నా పెద్ద అమ్మాయిని ఆటోలో తీసుకుపోయి ఒక్కదాని ఆటోలో తీసుకుపోయి నేను కాన్పు చేసుకొని వచ్చిన. 2 కాన్పులు ఫస్ట్ బాబుతో ఫస్ట్ పిల్ల తర్వాత బాబు. ఈ అమ్మాయికి ఇట్లా అయ్యింది నాకు. వాళ్ళ తండ్రి ఏదేనమ్మా? పాప తండ్రి? సార్ చెప్పండి ఏం కావాలి మీకు? ఏమైంది గట్టిగా చెప్పు. అంటే నువ్వు ఒక్కడే వచ్చినావా? దేనికోసం వచ్చారు మీరు? డెలివరీ కోసం వచ్చారు. చెప్పండి. పోతామని సార్ పోతామన్నాము వెళ్ళిపోతామని నొప్పులు వస్తున్నాయి అని చెప్పారు. సరే అని అట్లే చెప్పారు. లోపల పోయినాక మా సిటీకి ఎక్కువ అవుతుంది, మేము బయటికి ఎక్కడన్నా రాయండి, మేము వెళ్ళిపోతాం ప్రైవేట్ గవర్నమెంట్. వాతావరణం చూస్తే మంచిగా లేనట్లుంది, మేము వెళ్ళిపోతాం అని చెప్పినాం. లేదు లోపల బయటికి రాయమని చెప్పారు. బయటికి అసలు పంపేయలేదు. మేము ఎన్ని డెలివరీలు చేసినాం కానీ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలే. నార్మల్ అవుతుంది ఇక్కడ అయితే ఇది నార్మల్ అయిందా డెలివరీ? మరి కారణం ఏంది? 10 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా డెలివరీ అట్లా నొప్పులతో అట్లనే ఉన్నదట ఆమె. కనీసం మీ పేరు సార్? వాళ్ళు కరెక్ట్ చూస్తే పిల్లలు బయట పడిపోయి